పీజియన్స్ వాటి డ్రాప్లెట్స్ ఎక్స్‌క్రీటా ఏదైతే ఉంటదో అది ఎంత డేంజర్ అంటే లంగ్స్ పూర్తిగా పాడైపోతాయి. లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ వరకు వెళ్ళాల్సొస్తది. ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు. నిజమా డాక్టర్ గారు అదంత డేంజరా? అందరికీ ఇలా ఉంటుందా? నార్మలీ ఇది పిజన్ ఫెదర్స్, పిజన్ ఎక్స్క్రీటా తోటి దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి అలర్జీ ప్రాబ్లమ్ అండి. ఇట్ ఈస్ కాల్డ్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్. సో వాట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ దట్ దోస్ పార్టికల్స్ ఇన్ ది ఎక్స్క్రీటా అండ్ ద ఫెదర్స్ దే ట్రిగ్గర్ అలర్జిక్ రియాక్షన్ ఇన్ ద లంగ్స్. సో దట్ ఈస్ అ సివియర్ ప్రాబ్లమ్ అండి. In other scenario, there can be infections also that can spread, especially fungal infections. So these normally in a healthy person risk is less andy, but those who are otherwise having underlying allergies or some other issues with immunity like cancer patients on chemotherapy, uncontrolled diabetes, in these people there is increased risk andy. Okay. ఇది మనం ఎంత వాటికి ఎక్స్పోజ్ అవుతే వస్తుంది? క్రానిక్ ఎక్స్పోజర్, జస్ట్ ఒకేషనల్ ఎక్స్పోజర్ అయితే అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ జనరలీ వీ సీ దట్ సమ్ పీపుల్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ ఫీడింగ్ ద బర్డ్స్ నియర్ దర్ రెసిడెన్స్ అండ్ దోస్ బర్డ్స్ విల్ బి కమింగ్ డైలీ. సో వెన్ ఇట్ హ్యాపెన్స్ ఓవర్ అ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ఎక్స్పోజర్ క్యాన్ కాజ్ దీస్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు పక్కింటి బాల్కనీలో వాటి డ్రాప్లెట్స్ ఉన్నా మనకు వస్తుందా? రిస్క్ ఉంటుందండి. సో అందుకనే ఇట్ ఇస్ బెటర్ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ సొసైటీస్ అండ్ ఇన్ ఫ్లాట్స్, బెటర్ నాట్ టు డూ ఇన్ అ క్లోజ్డ్ స్పేస్. ఇఫ్ సంబడి వాంట్స్ టు ఫీడ్ దే కెన్ ఫీడ్ ఇన్ ద గార్డెన్ ఆర్ సో వేర్ exposure is not that much, but better not to do in the balcony, especially if there are some people who are allergic and other things, because even asthma patients, because of these particles and dust, they can experience disturbance. వాటిని మనం రోజు ఇన్హేల్ చేస్తే వస్తూనే ఉంటుంది. సో ఎందుకు అది ఎంత డేంజర్ ఏముంటుంది దాంట్లో? ఏదో ప్రోటీన్ ఉంటుంది ఇలా అదే ప్రోటీన్ దట్ ఇన్ ద ఫెదర్స్ అండ్ ది ఎక్స్క్రీటా అండ్ ఆల్ దెర్ ఆర్ ఎస్పెషల్లీ బ్యాక్టీరియా దట్ కెన్ కాజ్ ఇన్ఫెక్షన్. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ అదర్ మెటీరియల్ ఆల్సో దట్ కెన్ ట్రిగర్ అలర్జీ ఇన్ ప్రోన్ పేషెంట్స్. ఓకే, అంటే ఇది ఎందుకు ఇర్రివర్సిబుల్? అది వచ్చిన వెంటనే లంగ్స్ డ్యామేజ్ అవుతాయా? ప్రీ సిమ్టమ్స్ తెలియవా మనకి? అది ఆయాసము దగ్గు అది మెల్లగా స్టార్ట్ అవుతుందండి. నథింగ్ హ్యాపెన్స్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ డేస్. ఇట్ మే టేక్ వీక్స్ టు మంత్స్. And especially the pneumonitis, that can, it's a slow process andy. So but once it is established, if unfortunately treatment is not taken at the right time, it can cause irreversible damage to lungs. Both lungs damage. Okay. సో వాటికి దగ్గరగా ఉండకూడదు, ఫీడ్ చేయకూడదు. వేరే వాళ్ళ బాల్కనీలో ఉన్నా, పక్కింటి బాల్కనీలో ఉన్నా మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది, బట్ అగైన్ దట్ డిపెండ్స్ మనకి ఏమైనా అండర్లైయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా. అండర్లైయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకే, అండ్ దోస్ హూ ఆర్ హ్యావింగ్ సమ్ అలర్జిక్ ఆస్మా అండ్ అదర్ థింగ్స్. యాక్చువల్లీ దానికి ఒక స్పెషల్ టర్మ్ ఉంది, బర్డ్ ఫ్యాన్సియర్స్ డిజీజ్. సో దిస్ బర్డ్ ఫ్యాన్సియర్స్ డిజీజ్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇనిషియలీ ఇన్ పీపుల్ హూ ఆర్ రేసింగ్ ద పిజన్స్. సో దట్స్ వై దట్ మెడికల్ టర్మ్ ఇస్ దేర్. ఇట్స్ కాల్డ్ బర్డ్ ఫ్యాన్సియర్స్ డిజీజ్. ఓకే, ఎవరైతే వాటితో ఇష్టంగా ఉంటారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంక్రీస్డ్ రిస్క్ అండి. ఓకే, ఇట్స్ నాట్ దట్ ఎవ్రీబడి విల్ డెవలప్, బట్ ఫ్యూ పీపుల్ మేబీ 10 or 20% అవుట్ ఆఫ్ 100, 80 people will not face difficulty. హెల్దీ ఇండివిడ్యువల్ అట్లా మనం చెప్పడానికి లేదు. అట్లా నార్మల్ కంప్లీట్లీ హెల్దీ అంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఓన్లీ ఇన్ స్పెషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఉంటుంది. డెఫినెట్లీ. సో అలాంటి బర్డ్స్ లేకుండా కమ్యూనిటీస్ కూడా జాగ్రత్తలు పడాలి. మీరు డాక్టర్స్ చెప్తూనే ఉంటారు, ఇంత అవేర్నెస్ ఉన్నా కానీ ఇంకా ఎక్కడో వాటి గురించి సరిగా లేక మనం వాటిని చూస్తూనే ఉంటాం. It's a common practice. పబ్లిక్ ప్లేసెస్ లో కూడా, in public places people feed the birds, so there will be a lot of birds and then they will drop. So it's a common thing we see. ఈ లంగ్స్ డ్యామేజ్ అనేది డాక్టర్ గారు, ఇప్పుడు లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు ప్రీ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయి మనకి? నార్మల్ ఎనీ లంగ్ ఇష్యూస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ కాఫ్ అండ్ బ్రీదింగ్ డిఫికల్టీ, దగ్గు, ఆయాసం. సో అట్లాంటి ఏమైనా ఇప్పుడు ఎనీబడి హూ హ్యాస్ దీస్ ఇష్యూస్, if it develops newly, then immediately the best thing is to consult your doctor. We can do a chest x-ray. That is the first step. Somebody who's already allergic, then again they will develop the same symptoms. They may have wheezing and other things. So based on that, they will be in touch with their doctor. చెస్ట్ ఎక్స్రే డిటెక్ట్ చేస్తుందా ఏదైనా కానీ? ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే ద ఇనిషియల్ స్టెప్ ఇస్ చెస్ట్ ఎక్స్రే అండి. మళ్ళీ దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే వీ క్యాన్ గో ఫర్ సిటీ స్కాన్, విచ్ విల్ గివ్ అస్ క్లారిటీ అబౌట్ ద ఫైబ్రోసిస్ అండ్ డ్యామేజ్. ఓకే, అండ్ టు అసెస్ ద డిగ్రీ ఆఫ్ ది ప్రాబ్లమ్, స్పైరోమెట్రీ అనే టెస్ట్ ఉందండి. సో స్పైరోమెట్రీ ఇస్ యాక్చువల్లీ ఎ బ్లోయింగ్ టెస్ట్. సో దట్ విల్ గివ్ అస్
క్లారిటీ అబౌట్ ది లంగ్ ఫంక్షన్. ఎవరైనా చేయించుకోవచ్చు అది ఎవరైనా spirometry? చేయొచ్చు. నా లంగ్స్ బాగున్నాయా లేదా, ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే నేను వచ్చి చేయించుకోవచ్చు. Yes. Spirometry ante that in India we have data for both gents and ladies based on the height, weight and age of the individual. So based on that we have the parameters enta lung power, there are various parameters adi enta undali. So when a patient does the test we are able to compare how much it should be versus how much it is. So if both are almost in the same ballpark then it is comfortable. But if there is any abnormality then that will guide the physician regarding what treatment will be appropriate. మేము ఇంట్లో ఉండి ఇప్పుడు చాలా మంది బ్రీత్ తీసుకోండి, హోల్డ్ చేయండి, కౌంట్ చేయండి, అలా మన లంగ్స్ కెపాసిటీ తెలుసుకోవచ్చు. That is a very rough estimate andi, but that also will give Accuracy clarity. ఉండదు. Accuracy ఉండదండి. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇప్పుడు విమెన్ ఫీమేల్ వాళ్ళు స్మోక్ చేయరు, ఎక్కువగా బయట ఎక్స్పోజ్ అవ్వరు, కానీ వాళ్ళలో కూడా లంగ్స్ ఇష్యూ ఎందుకు వస్తుంది? Especially in rural areas, madam, those who are using the chulhas, that is not the gas. So that wood particles, when they use the fire for cooking and for other purposes, sometimes they burn the cow dung cakes. So that also, that particles can go into the lungs. That is more harmful than smoking actually. So especially when we see people who are coming from rural areas, we have to ask them. ఓ, ఆ స్మోక్ కూడా స్మోకే. Smoke, that is actually more harmful than smoking a cigarette. ఓహో, టూ డేంజర్. Very deep. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి అగరబత్తి, డూప్స్ ఇలాంటివి కూడా That ఇన్సెన్స్ actually the particulate matter is less, madam. That దాంట్లో స్మోక్ కొంచెం అది ఉంటుంది. So the risk is with the particulate matter. So when we burn the wood, along with the smoke, those particles will come. When those go into the lung, that are more harmful than the plain smoke. సో ఏదేమైనా కానీ లంగ్స్ క్లియర్గా ఉండాలి. సో లంగ్స్ క్లియరెన్స్ కోసం చాలా మంది స్టీమ్ ఇన్హలేషన్ తీసుకుంటుంటారు. క్లియర్ అవుతాయా అది? అది just it will clear the nose, the airways and the lungs. So that during the pandemic time also people were told just to do steam inhalation, hot water gargling. It will boost the immunity and it will, to some extent, it will reduce the infections also. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మెథడ్ ఫర్ స్టీమ్ ఇన్హలేషన్ డాక్టర్ గారు? సో ఏమైనా వీ హ్యావ్ టు యాడ్ సంథింగ్? No. I just recommend for my patients with just hot water only. 5 minutes if you are doing, that will give good relief. Some people put some medicines and all. That there is no harm, but there is no benefit also in my opinion. ఎస్. సో స్పైరోమెట్రీ అనే టెస్ట్ ఉంటుంది, మనం ఎప్పుడైనా చెక్ చేయించుకోవచ్చు. అట్లా ఏమైనా మనకి if we need clarity about our lung function, more than chest x-ray and CT scan, spirometry is the best test అండి. And that is non-invasive, hardly it takes 5 minutes. పొగ అంటే ఏదైనా పొగే, ఎనీథింగ్ ఈజ్ పొగ అంటే, కట్టెల పొగ కూడా మనకి డేంజరే. సో అంతే కదా, ఎలాంటి పొగ కూడా మనం పీల్చినా It is better to avoid exposure అండి. ఎస్. సో ఇంకా సిగరెట్ స్మోక్ చేస్తారు, ఇంకా అది టూ డేంజర్. కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు టెస్టులు చేయించుకుంటూ ఉండాల్సిందే, మానేస్తే మంచిది. సో లంగ్స్లో కొంచెం ఇబ్బంది లేదా బ్రీత్ డిఫికల్టీ అనిపించినా, కొంచెం ఆయాసం అనిపించినా, వీజింగ్ ఉన్నా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ముందుగానే గుర్తించినట్లయితే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ధన్యవాదాలు డాక్టర్. నమస్తే.